అమెరికా ఇజ్రాయెల్ దాడులతో రగిలిపోయిన ఇరాన్ పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు అలాగే డ్రోన్లతో విరుచుకుపడుతుంది. ఇరాన్ దెబ్బకు గల్ఫ్ దేశాల రాజధానులైన దుబాయ్, రియాద్, అబుదాబి, దోహా, మనామా నగరాలు వణుకుతున్నాయి. ముఖ్యంగా యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ లో దుబాయ్ పై ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తుంది. దీంతో ఆ దేశంలో అన్ని విమానాశ్రయాలు మూసివేశారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఆల్ ముక్తం విమానాశ్రయాన్ని భద్రతా కారణాల రీత్యా మూసివేసినట్లు దుబాయ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో ఈ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణాలు సురక్షితం కాదని, తదుపరి సమాచారం కోసం సంబంధిత విమానయాన సంస్థలను నేరుగా సంప్రదించాలని సూచించింది. పరిస్థితిని నిరంతరం గమనిస్తూనే ఉంటామని, సమాచారం ఎప్పటికప్పుడు అందజేస్తామని తెలిపింది. అయితే అటు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాను సైతం ఖాళీ చేయించారు. ఇరాన్ భీకర దాడులతో దుబాయ్ నగర వ్యాప్తంగా పేలుళ్ల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బుర్జ్ ఖలీఫాను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. భారీ పేలుడు శబ్దాలను విన్నామని, తమ కిటికీలు, తలుపులు షేక్ అయ్యాయని ప్రత్యేక సాక్షులు చెబుతున్నారు. అయితే అబుదాబిలోని నివాస ప్రాంతంలో క్షిపణి శిథిలాలు పడటంతో ఆసియా పౌరుడు ఒకరు మరణించారని యుఏఏ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అటువంటి చర్యలు పౌరుల భద్రతకు ముప్పు, ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసే పిరికిబంద చర్య అని యుఏఏ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త ఆపరేషన్ తో పశ్చిమాసియా యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ఈ దాడులకు పెంటగాన్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని పేరు పెట్టింది. అయితే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండో మహమ్మద్ పాక్పూరి ఈ దాడుల్లో మరణించారని ఇజ్రాయిల్ పేర్కొంది. ఇజ్రాయిల్ సైన్యం క్షిపణి దాడులకు ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఊహించని రీతిలో అమెరికా మిత్ర దేశాలలో దాని స్థావరాలను టార్గెట్ చేసింది. దీంతో అన్ని గల్ఫ్ దేశాలు తమ విమానాశ్రయాలను, గగనతలాలను మూసివేశాయి.